విశాఖపట్నం జిల్లా చోడవరం ఝాన్సీ సమాఖ్య మహిళలు సమర్పించు మహిళా కదంబ కార్యక్రమం. రచనా సమర్పణ చూచుకొండ వెంకటరమణమ్మ. ఇందు పాల్గొన్న సభ్యులు రమణమ్మ, భవానీ, దమయంతి, దేవిక. ముందుగా ప్రార్థన విందాం. శ్రీ విఘ్నరాజ సురతేజిత భానుతేజ నీ నామగానం సదా మది పాడువేళ ఆనందరూప విఘ్నపాపములంతరించే శ్రీ గౌరీపుత్ర నీ స్తోత్రం తిలిమిగూచే. తర్వాత కార్యక్రమం నేటి పిల్లలు, తల్లిదండ్రులు, విదేశీ యానాలు గురించి చర్చ విందాం. చర్చలో పాల్గొన్న సభ్యులు రమణమ్మ, దమయంతి, దేవిక, భవానీ. భవానీ గారు ఏం చేస్తున్నారండి? బిజీగా ఉన్నట్టున్నారు. ఏవో ప్యాక్ చేస్తున్నారు. మళ్ళీ వస్తానండి. రండి రమణమ్మ గారు, మీరు వస్తే నా పనికి అడ్డమేమిటండి? ఇదిగో మా అబ్బాయి సెలవులు అయిపోయాయి కదండి, హాస్టల్లో ఉంటాడు. ఇదిగో కందిపొడి, పచ్చడి తయారు చేస్తున్నాను. అక్కడ ఏమి తింటారో ఏమిటో. ఇదిగో దమయంతి గారు వస్తున్నారు. రండి, రమణమ్మ గారు ఇక్కడే ఉన్నారు. మీ పిల్లల సెలవులు అయిపోయాయా? వెళ్ళిపోయారా? వెళ్ళారమ్మా. మీలాగే ఏవో ప్యాకింగ్ చేసి ఇచ్చాను. ఏమిటో తింటారో తినరో. మా అబ్బాయి సిక్కిపోయాడమ్మా. నేను పెడితే గానీ తినేవాడు కాదు. ఎంతసేపు పుస్తకాలు, చదువులు. ఏంటమ్మా ఇందాకటి నుంచి వింటున్నాను. ఏమైపోతారు? పిల్లలు చదువులకు వెళితే బయట ప్రపంచం చూడాలి. ఏంటండోయ్ అందరూ అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? రెండమ్మా దేవిక, మా పిల్లలు చదువులు ఎక్కడికో చదువుకుందుకు వెళ్ళాలి. పంపించక తప్పదు. ఎదురుగా లేకపోతే తోచదు. అక్కడ వాళ్ళు చదువుకుంటున్నారో లేదో. అందున ఇవాళ రేపు స్నేహితులు ఎలా ఉంటారో ఏమిటో మా వాడికి ఏమీ తెలియదు. ఎందుకమ్మా భయాలు? పిల్లలు అన్నాక ఎక్కడికైనా వెళ్ళాలి, చదవాలి. ఇంట్లో కూర్చుండి పెట్టుకుంటారా? దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో వాళ్ళు అన్నీ చూడాలి. మా అబ్బాయికి ఈ మధ్య MBA చేయాలని అన్నింటికీ అప్లై చేశాడు. జర్మనీలో సీట్ వచ్చింది. వెళ్ళాడు, హాయిగా చదువుకుంటున్నాడు. 2 ఏళ్లకు వచ్చేస్తాడు. ఏం రమణమ్మ ముఖం అలా పెట్టావు? బాగానే చెప్పావు. ఎందుకంత భయం? విదేశాలంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా. మా పెద్దవాడు కూడా అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాడు. 18 ఏళ్ళు దాటాక వాళ్ళు మనకి స్నేహితులతో సమానం. పైకి వెళ్ళి ప్రపంచం చూడాలి. అలా పిరికి మందు వేయకండి అమ్మా. బాగానే చెబుతున్నారు. ఏం విదేశాలో మంచికి లేదు, చెడ్డకి లేదు. ఏమోనమ్మా, ఆ మట్టుకు నాకు పిల్లలు పెద్దవాళ్ళై ఉద్యోగాలు చేస్తూ నా కళ్ళ ముందే ఉండాలని అనిపిస్తుంది. విదేశాలకు వెళితే డబ్బు సంపాదించవచ్చు. అన్ని సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. పోనీ ఇక్కడ ఎంత చదివినా ఉద్యోగాలు ఉన్నాయా అమ్మా? ఏమంటావు దమయంతి? ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉద్యోగానికైనా డబ్బైనా కట్టాలి, లేదా ఏవో రికమెండేషన్లు అయినా చేయాలి. మన మధ్యతరగతి వాళ్ళకి అలాంటివేవి అందుబాటులో ఉండవమ్మా. పోనీ అక్కడికి వెళ్ళి బాగుపడతారా? వాళ్ళు ఎక్కడైనా సుఖంగా ఉండాలి. ఏమిటంటావు భవానీ? ఏమంటాను? నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే అంటాను. చూడు, ఇక్కడ ఎంతోమంది ఎన్నో చదువులు చదివినా నిరుద్యోగ సమస్యలే. చూడు, విదేశాల్లో చదివిన వెంటనే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు సుఖపడతారు, మనల్ని సుఖపడతారు. ఏం భవానీ, ఇప్పుడైనా తలకెక్కిందా? ఏం ఎక్కడమమ్మా, విదేశాల్లో ఎన్నో వ్యసనాలకు బానిసలైపోతారు. అక్కడే అమ్మాయిలతో వివాహాలు చేసుకుంటారు. ఎప్పుడో 4 ఏళ్లకు కనబడతారు. ఏమి ఇక్కడ అందరూ బుద్ధిమంతులే అనుకుంటున్నావా? నువ్వు పేపర్ చదువా? బయట ప్రపంచం సంబంధం లేదు. ఇక్కడ పిల్లలు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు వీధుల్లోకి వెళ్తే చదువుతున్నారా, ఏం చేస్తున్నారో నీకు ఏమైనా తెలుసా? కొందరైతే సెల్ ఫోన్లు, పీరియడ్స్ ఎగ్గొట్టి, ఇంకా చెప్పాలంటే డ్రగ్స్. అలాగని అందరూ కాదు సుమా. సరిగ్గా చెప్పాలంటే అక్కడ ఇక్కడ కూడా అన్ని రకాలు ఉంటాయి. అది మన పిల్లల మనస్తత్వం మీద, అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ జాడించి వదిలిపెట్టారమ్మా. నిజమే, నీవు చెప్పిన మాట నిజమే. మా ప్రక్కింటి ఆవిడ వాళ్ళ అబ్బాయి గురించి ఎంత బాధపడిందో ఇంతమంది చెప్పాక నాకు అనిపించింది. సరే, అబ్బాయిని విదేశాలకు పంపేస్తాను, చదివిస్తాను. ఎక్కడైనా వాళ్ళు బాగుపడటమే కావాలి. అంతేనా రమణమ్మ? అనటానికి ఏముంది? అంతే. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎక్కడ చదివితే ఏముంది? సరేనమ్మా,
మన బాతాకన్ను అయ్యేసరికి సాయంత్రం అయ్యింది. పిల్లల భవిష్యత్తులోని నిజానిజాలు తెలిసాయి. ఒక పిల్లవాడు ఉన్నత పదవిలోకి వెళ్ళాలంటే దానికి అతని తల్లే కారణమవుతుంది. మనము చరిత్ర వెనకటికి వెళితే జిజియాబాయి పెంపకంలో శివాజీ అంత వీరుడయ్యాడు. ప్రతి తల్లి ఒక జిజియాబాయి అవ్వాలి. ఆ పిల్లవాడు శివాజీ అంత ఎత్తు ఎదగాలి. బాగుందమ్మా చర్చ, బాగా చెప్పారు. ఒక విధంగా పిల్లలు పై దేశాలకు వెళ్ళినా బాధే, వెళ్ళకపోతే మనం వాళ్ళ భవిష్యత్తును పాడు చేసిన వాళ్ళం అవుతాం. అయితే వెళితే తల్లిదండ్రులను మాతృదేశాన్ని మర్చిపోకుండా ఉంటే చాలు. తర్వాత మాడుగుల గ్రామ చరిత్ర గురించి తెలుసుకుందాం. దమయంతి గారు, మాడుగుల గ్రామ విశేషాలు చెప్పండి. వడ్డాది మాడుగుల చరిత్ర. ఏ గ్రామానికైనా స్థానికంగా ఒక చరిత్ర ఉంటుంది. మన పరిసర గ్రామాల చరిత్రను, అందులోని విశేషాలు తెలుసుకోవటం మన సంస్కారం. మహానుభావుడైన సర్ సిపి బ్రౌన్ దొర గారు అటుకుల మీద నిద్రపోతున్న తాటాకు పత్రాలను బుజ్జిదులిపి మన వెయ్యేల సాహిత్యాన్ని సంస్కరించి మనకు అందించినట్లు మేకాంజీ దొర గారు తహసీల్దార్గా పనిచేస్తూ ప్రతి గ్రామ చరిత్రను కైపు ఎత్తులుగా భద్రపరిచి మనకు అందించారు. అందుకే ఇప్పుడు నేను మన ప్రాంత వడ్డాది మాడుగుల చరిత్రను తెలియజేయాలనుకుంటున్నాను. మాడుగుల గ్రామానికి పౌరాణిక ప్రసిద్ధి, చారిత్రక ప్రశస్తి. పౌరాణికంగా చూస్తే ద్వాపర యుగంలో మన మాడుగుల గ్రామము విరాట నగరం అనే పాండవులు వారి అజ్ఞాతవాస దీక్ష ఇక్కడే సంవత్సర కాలము జరిపారట. శ్రీకృష్ణుడు పాండవులు తన రథం మీద తీసుకువచ్చి ఇక్కడే దింపారని, దానికి సాక్ష్యంగా ఇక్కడ కొండ మీద పార్థసారథి గుడి వెలసిందని స్థానికులు చెబుతూ ఉంటారు. విరాటరాజుల వారు మత్స్యవంశీయులు ఈ ప్రాంతాన్ని మత్స్యవంశీయులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. జైపూర్ రాజధానిగా చేసుకొని వడ్డిరాజులు వడ్డి ప్రాంతానికి వడ్డాది వరకు పరిపాలించారు. వడ్డి ప్రాంతము ఏ గ్రామం నుండి మొదలవుతుందో ఆ గ్రామమే ఇప్పుడు మనము పిలుచుకుంటున్న వడ్డాది గ్రామం. ఈ ప్రాంతమంతా 1770 నుండి లింగభూపతి చక్రవర్తి మొదలుకొని 19వ శతాబ్దము విక్రమదేవవర్మ వరకు పరిపాలించారు. ఈ రాజులు రాకపోకలతో వేసవి విడిదిగా మాడుగుల గ్రామంలోని వారి కోట ఉండేది. అది ఇప్పుడు శిథిలావస్థలో. ఇంకా మాడుగుల విశేషాలు చెప్పాలంటే ఈ మాడుగుల గ్రామము అటవీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉంటుంది కనుక అక్కడి వ్యాపారస్తులు ఏజెన్సీ నుండి పసుపు, పిప్పలమూడి దిగుమతి చేసుకొని భారతదేశంలో పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అటు ఏజెన్సీకి ఇటు మాడుగుల ప్రాంతానికి మాదికొండమ్మ తల్లి గ్రామదేవతగా వెలసింది. ఆ తల్లిని పూజించినదే ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టరు. అది ఇక్కడ ప్రజలు భక్తి విశ్వాసానికి. ఇంకా పూతరేకులకు ఆత్రేయపురము, కాజాలకు కాకినాడ, లడ్డూకు బందరు ప్రసిద్ధి అయినట్లు హల్వాకు మాడుగుల ప్రసిద్ధి. మాడుగుల హల్వా పేరు చెప్పగానే నోరూరుని వారు ఉండరు. అంతేకాదు చారిత్రకంగా చూస్తే ఈ ఊళ్ళో స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు. 1930లో ఇప్పుడు సత్యాగ్రహ సమయంలో సుమారు 30 మంది స్త్రీ పురుషులు ఇక్కడ వర్మగారి చావడి నుండి కాలినడకన విశాఖపట్నం చేరి ఉప్పు వండి తెల్లవారి నిద్రించారట. వీరందరికీ ఇంకా సాహిత్య విలువలు కూడిన చావడి నుండి శ్రీ చావడి వెంకట శాస్త్రి, ఇంద్రగంటి హనుమంతి శాస్త్రి, సంస్కృత పండితులు ఉండేవారట. తిరుపతి వెంకటి కవులు వచ్చి అవధానాలు కూడా చేసేవారట. ఇంకా ఇప్పుడు ఇక్కడ నాటకాలు ఆడేవారు, హరికథలు చెప్పేవారు ఉన్నారు. బాల వినాయక సంఘాల వారిచే ప్రతి సంవత్సరం అవధానాలు జరుగుతున్నాయి. ఇంకా ఈ మాడుగుల గ్రామంలో అటవీ వస్తువులతో ప్రతి లక్షవారం సంత ఏర్పడుతుంది. ఈ ప్రాంతానికి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పరిసర ప్రాంతీయులు వచ్చి వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రతి సంవత్సరం మాదికొండమ్మ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి. బాగుందండి మాడుగుల చరిత్ర. మాడుగుల విరాట రాజధాని అని చెప్పేసరికి ఈ మాడుగుల ఆనాటి ద్వాపరయుగం నాటిదా అని ఆశ్చర్యం వేసింది. ఈ మారు అందరం మాడుగులు వెళ్దాం, హల్వా తెచ్చుకుందాం. హల్వా అనేసరికి స్వీట్ తినాలనిపిస్తుంది. ఏదైనా స్వీట్ తయారీ గురించి చెప్పండి అమ్మా. ఇప్పుడు దేవిక స్వీట్ తయారీ గురించి చెప్తుంది.
నేను బాదం లడ్డు గురించి చెప్తాను. బాదం లడ్డుకు కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు 100 రూపాయలవి, మినప్పప్పు 1/4 కేజీ, బెల్లం 1/4 కేజీ, యాలకులు 4. బాదం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పును దోరగా వేయించాలి, దాన్ని మిక్సీ పట్టాలి. తర్వాత బాదం పప్పు పచ్చివే మిక్సీ పట్టాలి. 1/4 కిలో బెల్లం స్టవ్ వెలిగించి బాణీలో బెల్లం వేసి పాకం పట్టాలి. తీగకు పైగా ఉండపాకం పట్టి కిందకు దించి యాలకుల పొడి, మిక్సీ పట్టిన బాదం పొడి, మినప్పొడి పాకంలో వేసి బాగా చల్లారాక ఉండలు చేస్తే బాదం లడ్డు తయారవుతుంది. ఇది ఆయిల్ లేని వంట కూడా. బాగుందమ్మా స్వీటు. ఇప్పుడు మహిళల అక్రమ రవాణా గురించి లక్ష్మి గారు చెప్తారు. స్త్రీని మాతృభావంతో చూసే మన దేశంలో ఈనాడు మహిళ అన్ని విధాలా వేధింపబడుతుంది. లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, వరకట్నం ఒకటేమిటి, ఈనాడు స్త్రీ అంగడబొమ్మ అయిపోయింది. మహిళలను అక్రమ రవాణా చేసిన వారిని సాధారణమైన శిక్ష పడుతుంది. వారు విడుదలవ్వగానే పాతపాటే పాడుతారు. మహిళలు, పిల్లలపై జరిగే ఈ నేరాలను అరికట్టేందుకు ఆమోదమైన బిల్లు అమల్లోకి వస్తే ఈ అక్రమాలను అరికట్టే విషయంలో భారతదేశం దక్షిణ ఆసియా దేశానికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఏ వ్యక్తినైనా వెట్టి చాకిరికి కానీ, భిక్షం ఎత్తుకోవడానికి కానీ, మత్తుమందులు ఉపయోగించి ఎవరినైనా రవాణా చేసినా, హార్మోన్ల పెరుగుదలకు మందులు ఇచ్చినా, పెళ్లి చేసుకునేందుకు కానీ లేదా పెళ్లి పేరుతో పెళ్లి తర్వాత ఏ వ్యక్తినైనా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం చేయటం వంటి నేరాలను నేరాలుగా పరిగణించాలి. బాగుంది లక్ష్మి గారు. ఈనాడు మహిళలపై అక్రమ రవాణా గురించి బాగా వివరించారు. తర్వాత అత్తా కోడళ్ళ సంభాషణ. బేష్, మంచి విషయమే తీసుకున్నారు. మరి ఇప్పుడు చర్చించుకుంటారో దెబ్బలాడుకుంటారో చూద్దాం. ఇందులో పాల్గొనేవారు సుభద్ర, లక్ష్మి, రమణమ్మ. ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఫోన్ ఎత్తితే ఎక్కవు ఏమిటా పెత్తనాలు? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మా? మా స్నేహితురాల ఇంటికి వెళ్ళాను అత్తమ్మ. ఏదో మాటల్లో కాస్త ఆలస్యమైంది. మామయ్య గారు కాఫీ తాగారండి. పని మనిషి వచ్చిందా? ఏంటి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నావు? నువ్వు రాలేదని మామయ్య గారు కాఫీకి టైంకి కోరుకుంటారా? పని మనిషి దానికి టైంకి రాదా? నేనా తొందరగా లేవలేను. పని మనిషి వచ్చింది, కాఫీలు అయ్యాయి, అబ్బాయి లేచాడు. అవును అమ్మాయి, వెళ్తే వెళ్ళేవు కానీ అంత ఆలస్యమా? ఎక్కడ తిరుగుతున్నావమ్మా? మానాడు మేము ఎరుగమమ్మా. ఈ తిరుగుళ్ళు ఇంట్లో పనితోటే సరిపోయేదమ్మా. అలా అంటే ఎలా అత్తమ్మ? ఒకరోజు ఏదో ఆలస్యమైందని అలా అంటే ఎలా? రోజు వెళ్తున్నానా? రేపటి నుంచి ఆఫీసే సరిపోతుంది. ఎక్కడ తీరికే ఉండదు. అమ్మో అమ్మో, ఎలా ఎదురు సమాధానాలు చెప్పడం? మా రోజుల్లో మేము ఎరగమమ్మా. 2 పిల్లల తల్లినైనా అత్తంటే భయం, భర్త అంటే భయం. గొడ్డులా వంచిన తల ఎత్తకుండా పగలల్లా పని చేయడమేనమ్మా. నీలా ఎదురు సమాధానాలు చెప్పడం కానీ ఇవేమీ నాకు రానే రాదమ్మా. నన్ను ఏనాడు పుట్టింటికి పంపేవారే కాదు. ఇప్పుడు నెలకి 3 సార్లు మీ అమ్మగారింటికి వెళ్ళొస్తూనే ఉంటావు, మర్నాడు మళ్ళీ వెళ్తానంటూనే ఉంటావు. ఉద్యోగాలా ఏమన్నానా? నీలా ఇంటి పని, వంట పని చేసుకుంటూ కూర్చుంటాను. ఇలా ఎదురు సమాధానాలు చెప్తే ఇంకేమన్నా ఉందా అమ్మా మా రోజుల్లో? నేనేమన్నానని అంత రాద్ధాంతం చేస్తున్నారు? రండి పిన్ని గారు, సమయానికే వచ్చారు. మా అత్తయ్య నేనేదో ఎదురు తిరుగుతున్నాను అంటున్నారు. నేను ఆఫీసుకి వెళ్ళే ముందు అందరికీ అన్నీ అమర్చి వెళ్తానండి. మీ రోజుల్లో వేరు. ఇప్పుడు ఖర్చులకి వచ్చే రాబడి చూస్తే ఉద్యోగం చెయ్యక తప్పదు. మరి మా ఆడపడుచు ఉద్యోగం చేయడం లేదా? నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? ఎంత సంపాదించినా అటు సంసారం, ఇటు మందులకే సరిపోవడం లేదు. ఏమమ్మా, మీ చెల్లెలు వచ్చిందని నీకు మరీ ఇంత ఎక్కువైపోయింది ఏంటి? చూసారా వదిన గారు, ఈవిడ సంపాదన మా మందులకే అయిపోతుందా? మా ఆయనకేం పెన్షన్ లేదా? నా కొడుకు అమ్మాయికుడమ్మా, ఈవిడ గారు ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇలాగే మాటకు మాట ఎప్పుడు సమాధానాలు ఇస్తుందమ్మా. పోనీ ముసలి ప్రాణాలు ఎటైనా పోదామంటే పెద్దాడు విదేశాలకు వెళ్ళాడు. ఆడపిల్ల ఇంట్లో ఉండలేం కదా. చిన్నాడు చూడకపోతే ఇగో ఈ గొడవ. సొంత ఊరికి పోదామా అంటే సొంత కొంపు ఉందంటే ఆయన రాడు. నన్ను ఏం చేయమంటావమ్మా? మా వాడు అమాయకుడు, అదే ఈవిడ అలుసు. నాకెప్పుడు అలాంటి ఆలోచనే లేదు, రాదు కూడాను. నాకు అమ్మ లేదు. ఈమెలో మా అమ్మని చూద్దామనుకుంటే ఈవిడెప్పుడూ అర్థం చేసుకోరు. నేనేమన్నా సరే రివర్స్లో మాట్లాడతారు. అవునమ్మా, అన్ని కప్పులు నావే. నువ్వు చాలా శుద్ధి పూసవి. ఆ అమాయకురాలు కనుక మీకు మా కాలన్నాడు.
ఆపండి వదిన గారు, మా కాలం అంటూ సాగదీయకండి. తప్పులు ఇద్దరిలోనూ ఉంటాయి. అమ్మాయి ఏదో పెద్దావిడ, నువ్వైనా తగ్గాలి. ఏదో అంటుంది, అన్నీ పట్టించుకోకూడదమ్మా. ఇందాకేదో అన్నావే, అలా అత్తను అమ్మలా చూడాలి. అమ్మ మాత్రం ఏమీ అనదా? అవి తీయగా ఉంటాయా? ఆమెకు అనిపించిన వాడే కదా నీ భర్త. అసలు ఎక్కడ చూసినా, ఏ ఇల్లు చూసినా ఇవే గొడవలు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఒకేలా ఉంటున్నారు. అటు అత్త కోడళ్ళ మధ్య నలిగేది మగవాళ్లే. అటు తల్లికి చెప్పలేక, ఇటు భార్యని అనునయించలేక బీపీ తెచ్చుకుంటున్నాడు. అమ్మాయి, నువ్వు చిన్నదానివి, ఏదో పెద్దావిడ, నువ్వైనా తగ్గాలి. పోనీ రోజులు మారాయి, నేనేమీ సుఖపడలేదు. నా రోజులు అయిపోయాయి. వీళ్ళ దగ్గరే గడపాలి. వాళ్ళను అనుగుణంగా మసలాలి. ఆ పిల్లను నా కూతుర్లా చూసుకుంటే మంచిది. ఎంత బాగుంటుంది అని చెప్తాను. నా మాట వింటారో, రోజు కీచులాడుకుంటారో. సాయంకాలం అయింది, నా కోడలు వచ్చే టైం అయింది. పొద్దుననగా వెళ్ళింది. మరి నేను వస్తానమ్మా. వెళ్ళొస్తారా వదిన గారు? వెళ్ళండి, మీకు మీ కోడలికి మధ్య లడాయి మొదలవుతుంది. బాగుంది. దేవతలను లక్ష్మీ సరస్వతుల మధ్య ఈ వాదం తప్పలేదు. మన మనగా ఎంత. ఇప్పుడు ప్రసార మాధ్యమాల్లో మహిళల చిత్రీకరణ గురించి జ్యోత్స్న చెప్తుంది. ప్రసార మాధ్యమాల్లో మహిళల చిత్రీకరణ. ప్రసార మాధ్యమంలో మహిళల చిత్రీకరణ చాలా ఘోరంగా ఉంది. టీవీ చూద్దాం, ఎప్పటికీ తెగని సీరియల్. అన్ని సీరియల్లో ఆడవిలన్లు. తప్పు ఎక్కడుంది? మాకేం, వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మా డబ్బులు మాకు వచ్చేస్తున్నాయి అని వ్యాపారస్తులు అంటున్నారు. అది నిజమే, ఏదో ఒక వేషం అంటారు. నిజం చెప్పాలంటే తప్పు ఇక్కడ మహిళలదే. భారత స్త్రీ అంటే ఎలా ఉండాలి? చూడగానే నమస్కరించేటట్లుగా ఉండాలి కదా. మేము ఇలాంటి వేషాలు తీసుకోము అని మహిళలు చెప్పాలి. డబ్బే ప్రధానం కాదు, ఆదర్శ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు అని అనుకోవాలి. ఇక సినిమాల్లో హీరోలు ఫుల్ డ్రెస్సులతో ఉంటారు, హీరోయిన్లు మాత్రం అర్ధనగ్నంగా చిత్రీకరిస్తున్నారు. పాత సీరియల్లో కథానాయకులు ఎలా ఉండేవారు? లక్షణంగా నుదుట బట్టు, నిండుగా చీర, మంచి కుటుంబ కథ చిత్రాలు. అవి ఆడలేదా, డబ్బు చేసుకోలేదా? ఇప్పటికీ అవి వస్తే జనం ఆదుకుంటారు. చెవులు చిల్లులు పడేంత పెద్ద సౌండ్లు, అర్ధనగ్నంగా హీరోయిన్లు గెంతడం, ఇది ఎంత సమాజమో ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలి. పాత సినిమాల్లో పాటలు రీమేక్స్ చేసుకుంటారు. అలాగే పాత సినిమాలు మాదిరి చిత్రాలు తీయాలి. మహిళలను గౌరవప్రదమైన పాత్రల్లో చిత్రీకరించాలి. వీళ్ళు అలాంటి పాత్రలు నిరాకరించాలి. ప్రభుత్వం కూడా చిత్రాలపైన, టీవీలపైన ఆంక్షలు విధించాలి. ఇలా అందరూ పాటిస్తే భారత స్త్రీ ఉత్తమ స్థానంలో నిలుస్తుంది. బాగా చెప్పావమ్మా జ్యోత్స్న. నిజమే, ఈ మధ్య మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో అందరూ దోషులే. ఇటువంటి పాత్రలు వెయ్యబోమని కళాకారులైనా చెప్పాలి. భారత స్త్రీలని గౌరవంగా చూపాలని యాజమాన్యమైనా ఆలోచించాలి. వీటి మీద ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించేలా చూడాలి. ఈ కార్యక్రమం ముగించే ముందు ఒక మంచి పాట విందామా? భవానీ గారు ఒక పాట పాడండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యమో వీడు నిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యమో వీడు నిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద అంతనింత గొళ్ళెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొళ్ళెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్య
మోవిడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద రతికెలి రుక్మిణికి రంగు మోపే పగడమో మితి గోవర్ధనపు గోమేదికమో రతికెలి రుక్మిణికి రంగు మోపే పగడమో మితి గోవర్ధనపు గోమేదికమో శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద కాలింగుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాలింగుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జల నిధిలోన బాయని నీ దివ్యరత్నం పాల జల నిధిలోన బాయని నీ దివ్యరత్నం బాలు నీవలే తిరిగే పద్మనాభుడు బాలు నీవలే తిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద. ఇంతవరకు విశాఖపట్నం జిల్లా చోడవరం ఝాన్సీ సమాఖ్య మహిళలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. రచనా సమర్పణ చూచుకొండ వెంకటరమణమ్మ. మన ఇంటనే ఉండగా